ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. అస్సలు తగ్గేదేలే. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఆ శివుడి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగానే మీ అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. తమ టాలెంట్ తో ఏ ప్రోగ్రామ్ అయినా సరే రచ్చ చేసి ఎంటర్టైన్మెంట్ లోనే PhD ని సంపాదించుకున్న సెలబ్రిటీస్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ మహేష్ విట్టా అండ్ శ్వేత వర్మ. జర్రగండి చాపులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి కరడేసి పావడేసుకొచ్చనండి. మీకు శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఎస్, ఈ రోజు ఒకవేళ శివుడు ప్రత్యక్షం అయితే మీరేం కోరుకోవాలనుకుంటున్నారు శివుడిని? దేవుడా నన్ను ఎంత బిజీ చేయాలంటే డే అండ్ నైట్ షూట్లకు వెళ్ళిపోయి కళ్ళు తిరిగి పడిపోవాలి సెట్లు ఎక్కడ. చాలా మంచి కోరిక, కానీ దేవుడు లాస్ట్ ది మాత్రమే పరిగణలోకి తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది, కళ్ళు తిరిగి పడిపోవాలి అని. ఓకే, మీ కోరిక ఏంటి? నాకు లైక్ మా ఫాదర్ తో ఐ వాంట్ టు గో ఆన్ అ వరల్డ్ టూర్ అండ్ నాకు బైక్ మీద కూడా ఐ వాంట్ టు డూ అ వరల్డ్ టూర్. బైక్ మీద వరల్డ్ టూరా? సో దట్ ఈస్ ఆల్సో దేర్ అండ్ అఫ్ కోర్స్ ఈవెన్ ఐ వాంట్ టు బి బ్యాక్ టు బ్యాక్ బిజీ విత్ ఫిల్మ్స్, బైక్ రైడ్ అండ్ ట్రావెలింగ్ విత్ మై డాడ్. అండ్ ఇంకో ఇద్దరు వస్తున్నారు, వాళ్ళని పిలిచేద్దామా? ఇలా వచ్చేయండి మీ ఇద్దరు. డాన్స్ తో చప్పట్లు కొట్టించాలన్నా, విజిల్స్ తో ఇరగదీసేటువంటి పర్ఫార్మెన్సెస్ రాబట్టాలన్నా వీళ్ళకి వీళ్లే సాటి అని ప్రూవ్ చేసినటువంటి నటరాజ్ మాస్టర్ అండ్ ఆర్జే కాజల్. కళ్ళజోడు తీస్తే నీలాంటి వాడే, షర్టు పైకి పెడితే నీలాంటి వాడే. చాలా ఇష్టం. శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఉట్టి తినడమే గాయ్స్, ఓన్లీ తినడమే. ఒకప్పుడు నేను యాంకరింగ్ లో అవి స్టార్ట్ చేసినప్పుడు ఏ పదాలైనా సరే మాట్లాడొచ్చు, కానీ ఈ మధ్య కాలంలో ఏ పదం మాట్లాడితే దానికి ఏం అర్థం ఉంటుందని ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు నేను పులిహార మింగడం అంటే అదొక బూతు. అవును, లాస్ట్ షెడ్యూల్ లో ఏదో మాట్లాడుతుంటే మా వాళ్ళు పరిగెత్తుకుని వచ్చి ఈ మాట అనకండి మేడం అని, ఏదో సంథింగ్ బాబు అని ఏదో పిలుస్తున్నా, అది కూడా వద్దంట. వద్దు, నాకు తెలియదు, నాకు గుర్తులేదు. ఎపిసోడ్ వచ్చినప్పుడు డిసైడ్ అయ్యా ఏమని? ఎవరంటే కాజల్ ఉందన్నారు, మీరుంటేనే మాకు డైలాగ్స్ ఉండవు. కరెక్ట్, మీరుంటే మాకు డాన్స్ ఉండదండి. ఇప్పుడు దేవుడు ఒకవేళ కనుక ప్రత్యక్షం అయ్యి ఏం వరం కావాలి అని కోరుకోమంటే మీరు ఏం కోరుకుంటారు? ఒక 1 వీక్ నేను ఎవరు కనబడకూడదు. అది ఇప్పుడు కన్నా చేయొచ్చు, దానికి దేవుడు రావడం ఎందుకు? ఎగ్జాక్ట్లీ, ఫోన్ ఇలా పట్టుకుంటే చాలు, మీరు ఎవరికి కనపడరు ఇంకా. మీ కోరిక ఏంటి? అంటే ఇప్పుడిప్పుడే యాక్టింగ్ లోకి అరంగేటం చేశాను కాబట్టి ఆస్కర్ అవార్డు రావాలి అని కోరుకుంటాను. సరే చూసారా రాజమౌళి గారు, మీరు ఒక జనరేషన్ ఎలా పాడు చేశారు? మీకు అర్థమవుతుందా ఇదంతా మీరు చేసిందేనని? ఎనీవే, వీళ్ళు ఒక టీము, మీరు ఒక టీమ్ గా ఆడబోతూ ఉన్నారు. మీ టీం పేరు ఉపవాసం, మీ టీం పేరు జాగారం. మీరు అటు వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి. ఉపవాసం టీం మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, చూడండి. ఆ జాగారం టీం సపోర్ట్ చేయడానికి మీ సపోర్టర్